UBG మీ నిజమైన సంపద. 21st Century IS. మంచి పొజిషన్లో ఉంటూ ఇంపాక్ట్ వీడియోలో మేడం చూస్తూ ఉంటుంది రెగ్యులర్గా. అక్కడ ఇంపాక్ట్ ఉన్నప్పుడు చెప్పండి, నేను అమెరికా నుంచి వస్తా అని చెప్తే, ఈరోజు ఇక్కడ ఇంపాక్ట్ ఉందని చెప్తే హైదరాబాద్ నుంచి అక్కడ మరి ఇక్కడికి వచ్చి ఇక్కడ 2 days ఇక్కడే ఒక దగ్గర ఉండి మళ్ళీ ఈరోజు మీ దగ్గరకు వచ్చింది మాట్లాడడానికి, వారి యొక్క భావనలు తెలపడానికి. ఐ రిక్వెస్ట్ వల్లి మేడం, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. 1 2 1 2 3. శ్రీకాళహస్తీశ్వర జ్ఞాన ప్రసూనాంబ పాదా పద్మములకు నమస్కరిస్తూ ఈ సభకు శతసహస్ర వందనములు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ సభలో నాకు ప్రసంగించే అవకాశం కలిగించిన శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నా. చాలా సంతోషం. 2 రోజుల నుంచి అంటే నిన్నటి నుంచి మీరు ఎంతో శ్రద్ధగా అందరూ చెప్పిన విషయాలు వింటూ ఉన్నారు. నాకు చాలా ముచ్చటేసింది. అమ్మాయిలు అబ్బాయిలు ఎలా ఉన్నారు? అందరూ తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా? ఓకే, ఈరోజు మనము సరదాగా మాట్లాడుకున్నాం కొన్ని విషయాలు. నేను కూడా మీలాగే ఈ ఊర్లో శ్రీకాళహస్తి పట్టణంలో మారుమూల పల్లెటూరులో జన్మించి, మా ఊర్లో స్కూల్ కూడా లేదు. ఆ పక్క ఊరికి వెళ్ళి రోజు 5 కిలోమీటర్లు నడుచుకొని వెళ్ళి చదువుకున్నాను దాన్ని. మా ఊర్లో ఎవరు అమ్మాయిలు కూడా చదువుకోలేదు. నేనే మొదటగా చదువుకున్నాను. మా నాన్నగారు చదివించారు, ప్రోత్సహించారు. మాది మిడిల్ క్లాస్ ఫార్మర్స్ ఫ్యామిలీ. మా నాన్నగారు వ్యవసాయం చేసేవారు, అయినా కూడా చదువుకోవాలని చెప్పి ప్రోత్సహించారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ వరకు బాగా చదివాను. అప్పుడు ఇంటర్మీడియట్కి వచ్చేసరికి నాకు ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉంది, మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే ఎగ్జామ్ ఉందని కూడా తెలియదు అనమాట. అంటే పక్కన వాళ్ళు అప్లికేషన్ వేస్తుంటే, అరే ఏది అప్లికేషన్ వేస్తున్నారు, మనం కూడా అప్లై చేయాలి అంటే అప్పుడు చెప్పారు ఇది డాక్టర్ సీట్ కోసము అని. ఓకే, అప్పుడు అప్లై చేశాను. కానీ అప్పుడు ఏం ప్రిపరేషన్ లేదు కదా, ఏమీ ర్యాంకు రాలేదు. ఆ తర్వాత నెక్స్ట్ 1 year చదివి రాస్తే 1 మార్కులో పోయింది, అంటే ఓపెన్ సీట్ రాలేదనమాట. అప్పుడు కొంచెం బాధేసింది. అయినా కానీ అగ్రికల్చర్లో జాయిన్ అయిపోయాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు మాకు అసలు ఏ అవేర్నెస్ లేదు. ఎవరు చెప్పేవాళ్ళు ఇలా చదివితే డాక్టర్ అవుతారు, ఇలా చదివితే కలెక్టర్ అవుతారు, ఇలా ఉద్యోగాలు. కానీ మీకు ఎంత బాగా నిన్నటి నుంచి నాగేశ్వరరావు సార్ గారు మీ అందరినీ పిలిపించుకొని అంటే మంచి మంచి విషయాలు మీకు చెప్తూ ఉంటే నాకు ఎంతో ఆనందం వేసింది. అరే మనకు కూడా ఇలాంటి గైడెన్స్ చిన్నప్పుడు ఉంటే, అలాంటి మనకు కూడా ఇలాంటి గైడెన్స్ చిన్నప్పుడు ఉండుంటే మనం ఇంకా ఎంత బాగుండేవాళ్ళం కదా అని అనిపించింది అనమాట. ఆ తర్వాత అగ్రికల్చర్లో జాయిన్ అవ్వడం అయింది. MSc వరకు తిరుపతి చదివాను, మళ్ళీ PhD హైదరాబాద్లో చేశాను. మన ఇక్రిసాట్ పటంచేరు మీకు అందరికీ ఐడియానే ఉంటుంటుంది, తెలుసా? పటంచేరు ఇక్రిసాట్ తెలుసా? ఇక్రిసాట్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ ఏరిడ్ ట్రాపిక్స్. అంటే మన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్, ఒక అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ ఇంటర్నేషనల్ లెవెల్లో మన హైదరాబాద్లో పటంచెరులో ఉంది. అట్లా ఆఫ్రికాలో మిగిలిన ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి 4 లొకేషన్స్లో. సో ఆ ఇన్స్టిట్యూట్లో PhD చేస్తూ రీసెర్చ్ చేసి సైంటిస్ట్గా అయ్యాను. సైంటిస్ట్ అయిన తర్వాత ఈ మహబూబ్ నగర్, కరీంనగర్, ఆదిలాబాద్ ఈ డిస్ట్రిక్ట్స్కి అంతా వచ్చి ట్రైనింగ్ ఇచ్చేదాన్ని ఫార్మర్స్కి. ఎలా వాళ్ళు ఆర్గానిక్ అగ్రికల్చర్ ఎలా డెవలప్ చేయాలి, వర్మీ కాంపోస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని ట్రైనింగ్ ఇస్తూ ఉండేదాన్ని. మళ్ళీ సైంటిస్ట్ తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను. అప్పుడు అగ్రికల్చర్ స్టాఫ్స్కి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇచ్చేదాన్ని. ఆ తర్వాత అబ్రాడ్ వెళ్ళడం జరిగింది మా హస్బెండ్తో పాటు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూశాను మన అగ్రికల్చర్లోనే కెరీర్ పొడిగించాలి అనుకుంటే చాలా కష్టం అనిపించింది. ఎందుకు? మన ఇండియా అయితే అగ్రికల్చర్ ఈజ్ ద మెయిన్ ఆక్యుపేషన్. ఇక్కడ అగ్రికల్చర్ ఆపర్చునిటీస్ కానీ, జాబ్స్ కానీ, ఇన్స్టిట్యూట్స్ కానీ, యూనివర్సిటీస్ కానీ చాలా ఉంటాయి. కానీ అక్కడ అబ్రాడ్లో అంత ఉండవు. అంత మెకనైజ్డ్ అగ్రికల్చర్ ఇంప్లిమెంటేషన్ అంత సిస్టమేటిక్. అక్కడ అగ్రికల్చర్ కూడా వ్యవసాయం కూడా చెయ్యరు. అంటే
పైన మెక్సికో నుంచో టెక్సాస్ నుంచో అక్కడ పండించి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఆ వెజిటబుల్స్ కూడా ఫ్రెష్గా ఉండవు, మనలాగా ఇప్పుడు మార్కెట్లో పోయి కొనుక్కొని రెడీగా వంట చేసుకోవడానికి. కానీ వాటి మీద వ్యాక్సీ కోటింగ్ ఉంటుంది. వ్యాక్సీ కోటింగ్ ఎందుకు చేస్తారు? అది అట్లా పెట్టామనుకోండి ఫ్రెష్ వెజిటబుల్ 3 రోజులకే పాడైపోతుంది. అట్లా కాకుండా వ్యాక్సీ కోటింగ్ ఇచ్చామనుకోండి వారం రోజులైనా 10 రోజులైనా ఉంటుంది. అవి అలాగే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ వండుకొని తినడం. కానీ అవి అంత హెల్త్కి మంచివి కాదనమాట. అంటే అదే కాలిఫోర్నియా అయితే మన ఇండియన్ క్లైమేట్ ఉంటుంది, అక్కడ పండిస్తారు బాగా, బత్తాయి తోటలు అలా ఉంటాయి. కానీ ఇటు ఈస్ట్ కోస్ట్ అంటే న్యూజెర్సీ, న్యూయార్క్, పెన్సిల్వేనియా అక్కడ పండవు. 6 నెలలు స్నో పడుతూనే ఉంటుంది. అంటే ఎండ కూడా రాదు, సూర్యుడు కూడా రాడు. అంటే మిగిలిన 6 నెలలు చూస్తే విపరీతమైన టెంపరేచర్. ఆ టెంపరేచర్కి అవుట్ సైడ్ పండం అనమాట, గ్రీన్ హౌసెస్లో చేయాలి. అంత కష్టం అగ్రికల్చర్. కానీ మనం చేసుకున్న అదృష్టం ఏమిటంటే మనకు సహజ వనరులు, న్యాచురల్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి. మంచి సన్ ఆల్వేస్ అంటే ఇయర్ మొత్తం మీద ఉంటుంది. మనం అగ్రికల్చర్ ఎంతో బాగా చేసుకోవచ్చు. అప్పుడు ఆ సమయంలో నాకు ఒక ఫామ్లో ఆపర్చునిటీ వచ్చింది వర్క్ చేయడానికి. వెళ్ళి చూశాను, సరే వర్క్ చేద్దామని. కానీ చూసేసరికి ఒక చెట్టు అంత ఒక 3 ఫీట్ ఉంది, ఒక టమోటా చెట్టు, ఒక పిందె కానీ ఒక పూత కానీ ఏమీ లేదు. అదే అడిగాను ఎందుకు ఇలా ఉంది అని. అప్పుడు చెప్పారు మేము నైట్రోజన్ వేసామండి అని. నైట్రోజన్ వేస్తే చెట్టు పెరుగుతుంది కానీ మొత్తము ఆకులు కాయలు ఎక్కడొస్తాయి అంటే వాళ్ళు 1 కిలో టమోటా పండించడానికి కూడా చాలా కష్టపడతారు. అందుకని అంతా ఎక్స్పోర్టింగ్ ఫ్రమ్ అదర్ ప్లేసెస్ నుంచి, టెక్సాస్, మెక్సికో, అక్కడి నుంచి వెజిటబుల్స్ అన్నీ ట్రాన్స్పోర్ట్ చేసుకుంటుంటారనమాట. అలాంటి పరిస్థితుల్లో నేను ఫ్యామిలీ కోసం మళ్ళీ సాఫ్ట్వేర్లో అడుగుపెట్టా. ఒక లాంగ్వేజ్ నేర్చుకొని ట్రైనింగ్, ఆ లాంగ్వేజ్ అంతా నాకు కంప్యూటర్స్ నాకు కొత్త. కానీ అయినా కూడా కష్టపడి హార్డ్ వర్క్ చేసి ట్రైనింగ్ తీసుకొని నేను ప్రిపేర్ అయ్యి ఓన్గా నేను ఎగ్జామ్స్ రాసి సర్టిఫికేట్స్ తెచ్చుకొని నేను జాబ్ తెచ్చుకున్నాను సాఫ్ట్వేర్లో. గత 10 సంవత్సరాల నుంచి నేను సాఫ్ట్వేర్లోనే జాబ్ చేస్తున్నా. అది నా ఓన్ ఎఫర్ట్. ఎలాగైనా జాబ్ తెచ్చుకోవాలి, లేకుంటే మనం ఇక్కడ రాదు, వేరే స్టేట్కి వెళ్ళాలి, మళ్ళీ ఫ్యామిలీని కూడా చూసుకోవాలి కదా. అదే ప్రాబ్లం అమ్మాయిలకి. 2 బ్యాలెన్స్ చేసుకోవాలి, కెరీర్ బ్యాలెన్స్ చేసుకోవాలి, ఫ్యామిలీ చూసుకోవాలి. అబ్బాయిలకైతే ఒక కెరీరే చూసుకుంటారు. అట్లా అమ్మాయిలకి చాలా కష్టం 2 చూసుకోవాలంటే ఒక్కొక్క సమయంలో. అలాంటప్పుడు నేను ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే నోట్స్ ప్రిపరేషన్. నిన్న చూశారు కదా, చాలామంది చెప్పారు, చాలామంది ప్రసంగంలో నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, నోట్స్ చాలా యూస్ఫుల్ అవుతుంది, ఇది రెఫరెన్స్గా పనికొస్తుంది మీకు. అది 100కు 100% నిజం. నోట్స్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను సాఫ్ట్వేర్లో జాబ్ ఎలా తెచ్చుకోగలను అనుకున్నారు? కేవలం నోట్స్. నేను అది చదివి కూడా అంత ప్రిపేర్ చేసుకునేదాన్ని ఒక బుక్ లాగా. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ ఫస్ట్ ఇంటర్వ్యూలోనే నాకు జాబ్ వచ్చేది. అలాగా ట్రైనింగ్ తీసుకునేటప్పుడు కూడా అన్ని క్వశ్చన్స్ కూడా నేను ఆ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల టకాటకమైన ఆన్సర్లు చెప్పేసేదాన్ని అనమాట. అప్పుడు తోటి వాళ్ళు కూడా అడిగేవాళ్ళు, మీరు అగ్రికల్చర్ కదా, మీరు సాఫ్ట్వేర్లు ఇంత బాగా ఎలా చెప్పగలుగుతున్నారు అని. నేను చెప్పాను దాని సీక్రెట్ మై నోట్స్ అని. వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు, మేము చదివి ఈ ఆన్సర్లు తెలుసుకోలేదు, మీరు చెప్పే ఆన్సర్లు బట్టి మేము నేర్చుకున్నాము అని. అలా వాళ్ళకి నేను అలా ఆన్సర్లు చెప్పడం వల్ల వాళ్ళు నేర్చుకుని మళ్ళీ వాళ్ళు ఇంటర్వ్యూ క్రాక్ చేసేవాళ్ళు అనమాట. అంత ఇంపార్టెంట్ నోట్స్. ఈ రోజు నుంచి మీరు ప్రతి ఒక్కరు కూడా నోట్స్ కంపల్సరీ అని పెట్టుకోండి. ఎంతమంది మీకు నోట్స్ ప్రిపరేషన్ అలవాటు ఉంది చెప్పండి? గుడ్. అట్లీస్ట్ 20%, 25% మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్న చాలా సంతోషం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పండి, మీకు టెక్స్ట్ బుక్లో ఒక 2 పేజెస్ ఉంది. ఒక ఆన్సరు, ఈ క్వశ్చన్కి 3 పేజెస్ చదవాలి. మీరు ఆ 3 పేజెస్ చదివి అదే గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో పోయి రాయగలరా? రాయలేరు కదా, అన్నీ మర్చిపోతారు కదా. మధ్యలో రాస్తూ పెన్నిటి పెట్టుకొని అది ఎక్కడుంది, ఇదేం రాయాలని ఆలోచిస్తుంటారు కదా. అదే పని మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఆ 3 పేజెస్లో ఏమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, ఈ క్వశ్చన్కి
ఈ టైము 5 మినిట్సో 10 మినిట్సో ఎంత సరిపోతుంది అలా రాసుకొని ఒక్కసారి రాసుకొని ఒక్కసారి చదివితే చాలు. నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళి వెంటనే రాయొచ్చు. అంటే అన్ని పాయింట్స్ అప్పుడు మీకు 10కి 10 మార్క్స్ పడతాయి. ఆ నోట్సే మీకు ఫైనల్ వరకు కూడా క్యారీ అవుతూ ఉంటుంది. 2-3 సార్లు చదివేసరికి మీకు మైండ్లో ప్రింట్ అయిపోతుంది. మీరు ఎవరేం అడిగినా ఎక్కడ అడిగినా చెప్పగలిగే శక్తి మీకు ఉంటుంది. అంత ఇంపార్టెన్స్ నోట్స్కి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి రాసుకునేది 10 సార్లు చదివేదానికి సమానం. మీరు 10 సార్లు చదివినా అంతే, ఒకసారి రాసుకున్నా అంతే. ఓకేనా? ప్రిపేర్ చేసుకుంటారా? ఓకే. నెక్స్ట్ సర్వీస్, సాక్రిఫైస్. సర్వీస్ అంటే ఏంటి? నిన్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఒక మంచి మాట చెప్పారు, గుర్తుందా? ఏం చెప్పారు? ఎవరికైనా చెప్తారా? సార్ నిన్న ఒక మంచి మాట చెప్పారు సర్వీస్ గురించి. సేవ చేయండి, అందుకే నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలని నిన్నటి నుంచి చెప్పేది. ఏం చెప్పారంటే మీరు అట్లీస్ట్ 10 మందికి సర్వీస్ చేయండి. ఆ 10 మంది ఎవరు? మీ ఇంట్లో నుంచే స్టార్ట్ చేయండి. అమ్మ, నాన్న, తోబుట్టువులు, ఫ్రెండ్స్. సర్వీస్ అంటే పక్కవాడికి హెల్ప్ చేస్తే వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు అమ్మాయి ఒక పని చెప్పింది అనుకో, నాన్న ఈ పని చేసిరారా అంటే, పోమా నాకు పని ఉంది నేను చూసుకోవాలా, వీడియో గేమ్ చూసుకుంటున్నా. అలా కాదు, అలాగే అమ్మా చేస్తా అని వెంటనే గబాన్ పోయి తెచ్చిచ్చి అమ్మకి పని చేసి పెట్టారనుకోండి, అమ్మ ఎంత సంతోషపడుతుంది. అబ్బా నా బిడ్డ చెప్పాడు, పోంగానే తెచ్చిచ్చాడు. అంతకంటే మీరు చేయగలిగే గొప్ప పని, అంత తృప్తినిచ్చింది కదా మదర్కి, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. అది కూడా ఒక్క టైప్ ఆఫ్ సర్వీస్. అంటే అలాగే అన్నదమ్ములకు కానీ చెల్లెళ్ళకు కానీ ఎవరైనా కానీ ఒక మనసుని పక్క వాళ్ళని ఎప్పుడు బాధ పెట్టకూడదు. మనకి వీలైనంత వరకు వాళ్ళని ఆనందంగా ఉండాలి అని చూసుకోవాలన్నమాట. అప్పుడే మనకు ఆత్మ సంతృప్తి కలుగుతుంది, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అదొక కైండ్ ఆఫ్ సర్వీస్. అలాగే మరి ఇంటి నుంచి మొదలుపెట్టి పక్కన ఫ్రెండ్స్కి అండ్ ఆ తర్వాత సమాజానికి అలా మీరు డెవలప్ చేసుకోవాలి. అలాగే సాక్రిఫైస్ అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఒకడెవరు నాకు అది ఇవ్వరా అన్నాడు అనుకోండి, నేను ఇవ్వను రా, ఇది చాలా కాస్ట్లీ అన్నాడు అనుకోండి, వాడు కొంచెం బాధపడతాడు కదా. సరే తీసుకోరా అని ఇచ్చేసావు అనుకోండి, మా ఫ్రెండ్ నాకు ఇది ఇచ్చాడంటే వాడికి మనసులో మీ ప్రేమ మొదలవుతుంది. వెంటనే నా ఫ్రెండ్ని అడగంగానే ఇచ్చాడు, వాడికి ఏదైనా కొని ఇవ్వాలి. అలా రిలేషన్ మెయింటైన్ అవుతుంది, ప్రేమ డెవలప్ అవుతుంది. ప్రేమ ఎప్పుడైతే ఎక్కడ ఉంటుందో అక్కడ మంచి సమాజం ఏర్పడుతుంది, మంచి సర్కిల్ ఏర్పడుతుంది, చెడు ఆలోచనలు రావు. ప్రేమకు దూరం అయితే, అభిమానానికి దూరం అయితే స్వార్థం ఉండకూడదు. అర్థమైందా? అలాగే డివైన్ థింకింగ్. డివైన్ థింకింగ్ అంటే, డివైన్ అంటే ఏంటి? దేవుడు కదా, గాడ్ కదా. గాడ్ ఎక్కడున్నాడు? ఎవరైనా చెప్తారా? దేవుడు అందరిలో ఉన్నాడు, మనలో ఉన్నాడు, ఈ ప్రపంచమంతా నిండి ఉంది. డివైన్ అనేది కూడా ఒక సైన్స్. డివైన్ అంటే ఈ ప్రపంచమంతా ఎనర్జీతో నిండిపోయింది. ఇప్పుడు చూడండి, మొక్కలు పెరుగుతుంటాయి, ఒక నెల కింద ఉంటాయి, ఇంకో రెండు నెలల కింద పెరుగుతుంటాయి. అంత పొడవు ఎట్లా వచ్చాయి? దాంట్లో సమ్ ఎనర్జీ ఈజ్ గోయింగ్ కదా. ఆ ఎనర్జీ ఉండబట్టే కదా ప్లాంట్ అంత పొడుగు పెరిగింది. అలాగే మనుషులు కూడా, చిన్న పాపను చూస్తాం, ఒక 5 సంవత్సరాలకి ఇంత పెద్దదవుతుంది. ఎలా పెరుగుతుంది? లోపల ఎనర్జీ. ఈ ఎనర్జీ అంటే ఈ డివైన్ ఎనర్జీ అనేది ప్రపంచమంతా నిండిపోయి అణువణువున నిండిపోయింది. అందుకే మన మనసులో ఎక్కడైతే హార్ట్ బీట్ ఉంటుందో, హార్ట్ లబ్ డబ్, అక్కడ ఉంటుంది డివైన్ ప్లేస్. ఒక్కసారి ఊహించండి, మనిషి బతికున్న దానికి చనిపోయిన దానికి తేడా ఏంటి? మనిషి బతికుంటే అన్నీ మాట్లాడతాడు, తింటాడు, పరిగెడతాడు, వాక్ చేస్తాడు. అదే చనిపోతే శవం కదా, ఏం లేదు. అంటే ఏమి తేడా? ఎనర్జీ పోయింది. ఆ ఎనర్జీ ఈజ్ ద గాడ్. అందుకే గాడ్ని నమ్ముకోవాలి. ఓకేనా? డివైన్ థింకింగ్ కూడా మన లైఫ్లో ఒక భాగంగా ఏర్పాటు చేసుకుంటే మనం ఎంతో స్ట్రాంగ్ అంటే ఫస్ట్ మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా డెవలప్ అవుతుంది? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మన మీద మనకు నమ్మకం ఎప్పుడు ఏర్పడుతుందంటే అబద్ధాలు చెప్పకూడదు,
ఇప్పుడు ఒక అబద్ధం చెప్పామనుకో, మళ్ళీ మీకు భయం వేస్తుంది, అరే నేను అబద్ధం చెప్పాను, వాడు ఏమనుకుంటాడో అని. అట్లా కాకుండా మీరు నిజమే చెప్పారనుకోండి, మీరు ఎవరిని కేర్ చేయరు. నేను ఎవరిని కేర్ చేయను, నేను అబద్ధం చెప్పలా, నేను నిజమే చెప్పా, నా కాన్ఫిడెన్స్ అట్లా డెవలప్ అవుతుంది. అబద్ధం చెప్పకూడదు, నీతి నిజాయితీగా ఉండాలి, ధర్మాన్ని పాటించాలి. ఇవన్నీ చేసినప్పుడు మీలో స్ట్రాంగ్నెస్ డెవలప్ అయ్యి మీరు ఎవరిని కేర్ కూడా చేయరు. అంటే రే పబ్లిక్లో కూడా మంచి నేమ్ ఉంటుంది, అరే మంచివాడు వాడు అబద్ధాలు చెప్పడు, నీతిగండం, మిమ్మల్ని ఇష్టపడతారు మీ ఫ్రెండ్స్ కూడా, వాడు మంచివాడు. అట్లా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే మీరు డెవలప్ చేసుకుంటారో మీరు ఎక్కడైనా చుట్టి రావచ్చు, ఒక్కడే ప్రపంచంలో మొత్తం ఎక్కడ ఏ ప్లేస్లో వదిలినా. ఎందుకంటే నేను తప్పు చేయలే, నేను అబద్ధం చెప్పలే, ఓకేనా. అలాగే నేను అలా డెవలప్ చేసుకొని డివైన్ థింకింగ్తో ఆల్వేస్ ఉంటాను అనమాట నేను. అందుకనే నేను డిఫరెంట్ స్టేట్స్కి ఒక్కటే వెళ్ళేదాన్ని కార్లో డ్రైవ్ చేసుకుంటూ, కనెక్టికట్కి, పెన్సిల్వేనియాకి, లాంగ్ డ్రైవ్ 6 hours 7 hours అయినా కూడా ఐ డోంట్ కేర్, వెళ్ళాలి చేయాలి అంతే. అంటే ఈ కంట్రీలో మీకు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, కానీ ఆ కంట్రీకి వెళ్ళిన తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి గోల వాళ్ళది, ఎవరి నీకు పక్కన తోడు కూడా ఉండరు. ఇంకా అగ్రికల్చర్ ఫ్యామిలీస్ నుంచి ఎంతమంది వచ్చారు? వ్యవసాయం అంటే ఎంతమందికి ఇష్టం? వ్యవసాయం అంటే ఇష్టం అందరికీ? ఓ చాలా సంతోషం, చాలా చేతులు పైకి. ఓకే, ఏం పంటలు పండిస్తారు మామూలుగా? ఓకే, మీరు అగ్రికల్చర్ చదువుతారా? ఒకవేళ అగ్రికల్చర్లో ఎంప్లాయ్మెంట్ అంటే జాబ్స్ దొరికితే ఇంట్రెస్టా? మీరు మీ ల్యాండ్స్ని మీరు డెవలప్ చేసుకోవడానికి చేస్తారా? మెయిన్ మన దేశంలో ఎందుకు అగ్రికల్చర్ చాలా అంటే మనకు ల్యాక్ ఆఫ్ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీస్ లేవు మనకు. అవి ఎప్పుడైతే డెవలప్ చేస్తామో, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీస్ అంటే పంట పండిన తర్వాత అవి ప్రాపర్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టమోటాలు పండుతాయి సీజన్లో, అవి మార్కెట్ వాల్యూ ఉండదు, అవి పాడైపోతుంటాయి. అదే అదర్ కంట్రీస్లో ఏం చేస్తారు, టమోటా సాస్ ప్రిపేర్ చేస్తారు. అలాగే మిల్లెట్స్ ఉన్నాయి, కొర్రలు, సజ్జలు, జొన్నలు, వాటిని బై ప్రోడక్ట్స్గా చేయడం, బిస్కెట్స్, కుకీస్ అవి కానీ చేసి ఎక్స్పోర్ట్ చేయగలిగితే చాలా బాగుంటుంది. అలాగే అంటే వ్యవసాయం పండించిన వెంటనే మిడిల్ మెన్స్ ఉండకూడదు, డైరెక్ట్గా సూపర్ మార్కెట్స్కి ఫార్మర్సే పంపించుకో, అలా చేయగలిగితే మీకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది యూత్కి కూడా. అది మన దేశంలో తక్కువ, ఎందుకంటే పెట్టుబడులు ఎక్కువ పెట్టాలి పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీస్ కోసం. ఓకే, ఇంకా మీరు అమెరికాకి ఎంతమంది వెళ్ళాలి, అబ్రాడ్లో చదువుకోవాలనుకుంటున్నారు? ఓకే, మన ఇండియానే మంచిదని, ఎంతైనా మన స్వదేశం మనదే, నేను ఇండియాని ఎక్కువ లైక్ చేస్తాను. అట్లని అమెరికాని ఎట్లా కాదు, అక్కడ లాభాలు అక్కడ ఉంటాయి, ఇక్కడ లాభాలు ఇక్కడ ఉంటాయి. చదువుకోవాలని వెళ్ళేవాళ్ళు మంచి యూనివర్సిటీ ఏది, ఆ యూనివర్సిటీకి వెళితే స్టాండర్డ్ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు చాలామంది న్యూస్లు చూస్తుంటారు కదా, స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి ఆ యూనివర్సిటీస్ లేకుండా మళ్ళీ వెనక్కి తిరుగు రావడం, మళ్ళీ వీసా ప్రాబ్లం, ఇవన్నీ ఎందుకు అనుకొని మనము మంచిగా ఇండియాలో సెటిల్ అవ్వాలి అనుకుంటే కూడా ఇండియాలోనే మంచిగా చదువుకొని హార్డ్ వర్క్ చేసి అట్లా కూడా చేయొచ్చు. అట్లని నేను డిస్కరేజ్ చేయట్లేదు. యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మంచి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. ఈరోజు నుంచి ఎంతమంది నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు? అందరూ చేసుకోవాలి, సరేనా. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్తారా? మనిషికి అనిమల్స్కి తేడా ఏంటి? మనిషికి అనిమల్స్కి అంటే జంతువులకి మనిషికి తేడా ఏంటి? జంతువులు ఏం చేస్తాయి, మనిషి చేసే పనే చేస్తాయి, తింటాయి, రిప్రొడక్షను, పిల్లలను కంటాయి కదా, కానీ దానికి మైండ్ థింకింగ్ అలవాటు లేదు కదా. అదే మనిషి అయితే థింకింగ్ అలవాటు ఉంది కదా. ఆ థింకింగ్ ఎందుకు ఆ మంచి దేవుడు మంచి మెదడు ఇచ్చాడు, మంచి ఆలోచన ఇచ్చాడు, సత్ప్రవర్తన డెవలప్ చేసుకోవాలి.
మనిషి ఎందుకు నిటారుగా పెరుగుతాడు? అనిమల్స్ భూమికి సమాంతరంగా పోతూ ఉంటాయి కదా 4 కాళ్ళు, మనిషి మాత్రం నిటారుగా ఎందుకు పెరుగుతాడు? డివైన్ని గురించి తెలుసుకో, అందుకనేసే నిటారుగా పెరుగుతున్నాడు అనమాట, అంటే వర్టికల్గా. కాబట్టి మీ భాగంలో ఈరోజు నుంచి ఆధ్యాత్మిక చింతన కూడా ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న స్వామీజీ చెప్పాడు, ఒక అమ్మాయి చనిపోయింది ఐటీ స్టూడెంట్లో అని. ఎందుకు చనిపోయింది అమ్మాయి? అమ్మాయికి పక్కన ఎవరికి చెప్పుకునేవాళ్ళు లేక, కొన్ని ఫ్రెండ్స్కి చెప్పుకుంటాం, కొన్ని తల్లిదండ్రులకు చెప్పుకుంటాం. కానీ ఒక సమయంలో ఫ్రెండ్స్ ఉండరు, మరి ఎవరికి చెప్పుకోవాలి? తల్లిదండ్రులు ఉండరు, ఎవరికి చెప్పుకోవాలి? నీకు నువ్వు చెప్పుకో. నీకు నువ్వు చెప్పుకోవడం అంటే నీ ఆత్మకి మనలో దేవుడు ఉన్నాడు కదా, హార్ట్ బీట్ ప్లేస్లో. అలాంటప్పుడు ఆయనకి చెప్పుకో, నేను తప్పు చేయలే, వాడు తప్పు చేశాడు, వాడు తప్పు చేసినందుకు నేను ఎందుకు చనిపోవాలి? నేను చనిపోను, వాళ్ళకే దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు ఇప్పుడొక రోజు, నువ్వు ధైర్యంగా ఉండు. అందుకే కానీ దేనికి బాధపడకూడదు, డిప్రెషన్ అనేది రాకూడదు మైండ్లో. ఎప్పుడూ మనము తప్పు చేయనంత వరకు, మనం ఎదుటి వాళ్ళు బాధ పెట్టినంత వరకు మనకెప్పుడు ఆ డిప్రెషన్ అనేది రాదనమాట. ఈ రోజు నుంచి కూడా ఎవరు కూడా డిప్రెషన్ అనేది మైండ్లోంచి రానియకండి. ఎంతమంది సెల్ఫ్ కాన్ఫిడెంట్ డెవలప్ చేసుకుంటారు, స్ట్రాంగ్గా అవుతారు? మీరు ఎంతమంది అంటే మీరెంత స్ట్రాంగ్గా ఉంటే, మీరెంత హార్డ్ వర్క్ చేస్తే, మీరంత లైఫ్ గోల్ అచీవ్మెంట్ అంటే ఫ్యూచర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను సాధించాలి అనుకుంటే ఆ పట్టుదల ఉంటేనే మీరు సాధించగలరు. ఆ పట్టుదల లేకపోయిందనుకోండి సాధించలేరు. మెయిన్గా నేను ఎందుకు వచ్చాను, అక్కడికి వెళ్ళాను, అగ్రికల్చర్లో చేశాను, అక్కడ సాఫ్ట్వేర్లో చేశాను, మళ్ళీ తిరిగి నా దేశం కోసం నేను ఏమైనా చెయ్యాలి అంటే ఫార్మర్స్కి హెల్ప్ చేయాలి, వరల్డ్ అంటే ప్రాజెక్ట్స్ కొన్ని తెచ్చుకొని, మన దేశం నాకు ఇంత ఇచ్చింది కదా, ఒక గొప్ప డిగ్రీని ఇచ్చింది కదా, కానీ నేనేం నా దేశానికి ఇవ్వలేదు. ఆ దేశ ఫార్మర్స్కి ఏదైనా హెల్ప్ చేసి వాళ్ళకి ఏదైనా మనం హెల్ప్ చేసామనుకోండి, వాళ్ళు ఎంత ఆనందపడతారు. ఇంకొకసారి మీతో అంతా కలిసి మాట్లాడతాము. ఈ రోజుకి నేను సెలవు తీసుకుంటున్నా. ఓకేనా? బాయ్. నాయకులు గౌరీశంకర్ గారు అందరు కూడా దయచేసి అమ్మా ప్లీజ్ మల్లి గారు ఇక్కడే ఉండండి. మేడం గారు రీచింగ్ హియర్ ఎట్ 1 o'clock. మీరు ఏమైనా క్వశ్చన్లు అడగాలంటే రాసి రెడీ పెట్టుకోమని చెప్పింది మేడం గారు. రాసి రెడీ పెట్టండి. ఎస్పీ గారిని అడగాల్సిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే. నుంచి వచ్చింది తెలుసా? శ్రీకాకుళం నుంచి వచ్చింది. కానీ ఒక్క చప్పట్లు లేకపోతే మన కామాటి విద్యార్థులు ఏమనుకుంటారు? BBG schooling. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రజెన్స్. కామారెడ్డికి వచ్చి అన్ని క్లాసులు వింటూ కూడా అంత మామూలుగా మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటారు స్పీకర్స్. అలాగే అందరు ఎటువంటి ఏరియా నుంచి డెవలప్ అయింది. भारत माता के, भारत माता के, भारत युवा शक्ति के